ప్రచారం చేసింది ఎవరైనా వైసీపీ వాళ్ళే. ఎందుకు వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు? ఇదిగో ఈ కారు కూటమి గవర్నమెంట్ సీజ్ చేసింది కదా, మా వాడు వెంటనే కొత్త కారు తెచ్చాడు చూసుకోండి అని మొత్తం వైసీపీ అన్ని ప్లాట్ఫామ్స్ మీద వస్తుంది. అయితే దాన్ని ఈ పత్తిరెడ్డి ఎందుకు ఖండిస్తున్నాడు? సడన్గా చెప్పేది ఏం కొత్త కారు కాదు, మందేది, మా దగ్గర ఉన్నదే, మా వాళ్ళు ఏదో ఉత్సాహంతో చెప్తున్నాడు తప్ప కొత్త కారు కాదు అని అంత ఖండించాల్సిన అవసరం. నిజంగా అంత నిజాయితీ పరులు, నిజంగా అంత నిజాయితీ పరులండి, ఎందుకు ఖండిస్తున్నాడో చెప్తానండి. సో అది కొత్త కారు కొత్తగా వచ్చింది, 24 hours లో తీసుకొని వస్తాము, అదంతా కూడా అఫ్ కోర్స్ మన యంగ్స్టర్స్ వాళ్ళ ఉత్సాహంలో చూసారా కొత్త కారు వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఎన్నో మంది కదా ఉన్నారు మనకు తెలియదు, కానీ ఆల్రెడీ ఉన్న కారు కొత్తదంటే మేబీ ఒక 1 month బ్యాక్ ఉన్నారు, 2 నెలల ముందు కన్నా 3 నెలల ముందు ఉన్నారు నాకు తెలియదు, కానీ ఉన్న కారే ఈ 24 గంటలు ఆర్డర్ ఇచ్చి తెచ్చింది కదా. ఎందుకంటే ఇప్పుడు కొన్నదైతే కాదు, ఓ నెలలో 2 నెలలు 3 నెలలు టైం ఫ్రేమ్ కూడా చెప్తున్నాడు. దానికి ఒక బలమైన కారణం ఉందండి. ఎందుకంటే ఇది ఐపాక్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇది. అంటే పత్తిరెడ్డి గారు మీరు అర్జెంట్గా చెప్పండి, మన వైసీపీ కుర్రోళ్ళందరూ కూడా కొత్త కారు అంటున్నారు, వాళ్ళు కొత్త కారు అన్నారంటే ఇప్పుడు మన తలపోటు అయిపోతుంది మనకి, కాబట్టి దీన్ని ఇలా ఖండించండి మీరు. వచ్చింది మనోడు యాజ్ ఇట్ ఈజ్ దాన్ని ముందు తీసుకెళ్తున్నాడు. ఒక కార్కి ఆ బుల్లెట్ ప్రూఫ్ అవన్నీ అమర్చాలంటే ఆర్డర్ ఇచ్చి 24 గంటలు అమర్చి తీసుకుని వచ్చేంత అవకాశం అయితే ఉండదు. అది ఆల్రెడీ అన్న కారు, అన్న ఇంటి దగ్గర ఉన్న కారు అది. ఇక రెండోది మొన్న జరిగిన అది ఇప్పుడు ఎందుకు ఖండించాడు చెప్పమంటారా? ఒకవేళ నిజంగా అది కొత్త కారు ఇమీడియట్గా ఇప్పుడు వచ్చిందంటే వెంటనే ఒక రోజులో అయితే బుల్లెట్ ప్రూఫ్ కారు రాదు. కానీ ఒకవేళ అది నిజంగా ఇప్పుడు తెప్పించిన కారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆ రోజున అతన్ని ఎవరినైతే సంగయ్య గారిని తొక్కించేశారో ఆ కారుతోటి, జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవర్ గారు తొక్కించిన రోజులు ఫిక్స్ అయి ఉంటారు. అరే తొక్కించాం కాబట్టి ఖచ్చితంగా ఈ కార్ని సీజ్ చేస్తారు, అర్జెంట్గా ఇప్పుడే ఆర్డర్ ఇచ్చేయండి అని ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తే కనుక ఆల్రెడీ ఆ ముందు కారు పోతుందని వీళ్ళకి ముందే తెలుసు, జగన్ గారికి ముందే తెలుసు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకో కారు ఆర్డర్ ఇచ్చారని ప్రజలందరికీ ఎక్కడైతే అర్థమైపోద్దని, అబ్బే అది కాదు, కొత్త కారు కాదు, ఇది ఇప్పుడు కొన్నది కాదు, ఇప్పుడు కానీ తెప్పించారనుకున్నారా? లేదా సంగయ్యని తొక్కేసిన వెంటనే ఈ కారు ఎలాగ పోలీసులు సీజ్ చేస్తారు కాబట్టి ఇంకో కారు అర్జెంట్ కొన్నారనుకున్నారా? కాదు, అసలు కాదు. అడి అమ్మ, అంటే వీళ్ళ స్ట్రాటజీలు అంత లోతుకుంటే ఆలోచించండి. కొత్త కారు అని ప్రచారం చేసేది ఎవరు? వైసీపీ వాళ్ళే. వైసీపీ యంగ్స్టర్స్ మన పిల్లకాయలా అంటున్నాడు. అది కొత్త కారు కాదని చెప్పేవాడు మళ్ళీ వైసీపీ ఐపాక్ టీము. వీళ్ళు డ్రామాలు ఎంత లోతుగా చేస్తారు. ఇది ఇంకా ఎలక్షన్ లేదు, ఏమి లేదు. ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్ ఉంటే పోనీ వీళ్ళు డ్రామాలు చేస్తారంటే అర్థం ఉందండి. ఎలక్షన్ లేకుండా ఇటుకిటుకు పేర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా ఈ పనికిమాలిన కట్టడాన్ని, ఈ అబద్ధాలతో కట్టే కట్టడాన్ని మనం ఎప్పటికప్పుడు కోల్చాలి. కార్ యాక్సిడెంట్ ఆ తర్వాత అంటే ఆ మనిషికి జరిగిన కార్ యాక్సిడెంట్, ఆ మనిషికి ఏదో కారు గుద్దిందని చెప్పేసి ఫస్ట్ వార్త వచ్చింది. అది దేవినేని అవినాష్ గారి కారు, లేకపోతే వాళ్ళ కాన్వాయ్ వచ్చిన కారు అన్నది వచ్చింది. తర్వాత ఎన్ని ట్విస్టులు తీసుకుందో మనం చూసాము. జగన్మోహన్ రెడ్డి గారి కార్ కింద, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న కార్ కిందే ఒక వ్యక్తి పడ్డారు అన్నట్లు ఒక వీడియో రావడము. అది ఒరిజినల్ కాదా కూడా అర్థం కాకుండా అదేదో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళిందన్నారు, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సరే అవన్నీ పోలీసులు చూసుకుంటారు కాబట్టి నేను ఆ వీడియో డ్యూరేషన్ గట్టిగా ఉంటే 10 సెకండ్ల నుంచి 15 సెకండ్లు ఉంది. జస్ట్ ఇలా కారు కింద అతను నలిగిపోతున్నది చూపించాడు, అలా కారు చూపించి అలాగా జగన్ చూపించారు అంతే. దాన్ని ఇంక ఎడిట్ చేయడానికి, కట్ చేయడానికి, యాడ్ చేయడానికి కూడా సమయం లేదు దానికి. చాలా చిన్న వీడియో అది, కానీ అది ఫోరెన్సిక్కి పంపించాలి, అది ఎడిటింగ్ వీడియో, అది మార్ఫింగ్ వీడియో అని అప్పుడే ప్రచారం మొదలుపెట్టారు. ఎలాగా అప్పుడు గోరంట్ల మాధవ్ చూడండి, ఆ వీడియో నాది కాదు, అది ఎవరు పంపించారో తెలియదు, దాన్ని ఫోరెన్సిక్కి పంపించాం, ఫోరెన్సిక్ నుంచి వస్తే తప్ప మేము చెప్పలేమన్నారు అప్పుడు జగన్ గారే. మరి ఫోరెన్సిక్కి పంపించాలంటే ఏం చేయాలట? అది ఏ మొబైల్తో రికార్డ్ చేశారో ఆ వీడియో పంపించాలట. అది ఫార్వర్డ్ చేసిన వీడియో పంపితే కుదరదట. మళ్ళీ అప్పుడు చెప్పారు ఆల్రెడీ కొత్త కథలు చెప్తారండి వీళ్ళు. కథలు ఏపీ ప్రజలు ఎవరు నమ్మరనే విషయం వీళ్ళకి తెలియట్లేదు. ఇంకా ఇప్పుడు ఒక 5 నిమిషాల వీడియో ఉంది, మధ్యలో ఎక్కడ యాడ్ చేశారంటే అర్థం ఉంది. లేదా ఓ 3 నిమిషాల వీడియో ఉంది, మధ్యలో కట్ చేసి ఎక్కడో యాడ్ చేశారంటే ఏదైనా చెప్పొచ్చు. అది క్లియర్గా ఉంది ఫ్రేము, ఎక్కడా కూడా ఫ్రేము జస్ట్ ఇలా కన్ను రెప్పేసినట్టు కూడా లేదు. నలిగిపోతున్నది ఇలా పైకి లేపడంతే. అక్కడ జగన్ గారు అభివాదం చేస్తున్నారు. మరి దాన్ని కూడా ఫేక్ అంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడే దాంట్లో ఏమన్నా తప్పులు వచ్చాయని మనం తప్పు పట్టుకున్నాం అనుకోండి, దీన్ని కూడా ఫేక్ వీడియో అంటారు. ఇది కూడా అబ్బే అది మార్పింగ్ మేము మాట్లాడలేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసి తెలుగుదేశం వాళ్ళే నా ఛానల్లోకి తెచ్చి పోస్ట్ చేశారు, నా అకౌంట్ హ్యాక్ చేస్తారని చెప్తారు. మరి ఏం అబద్ధాలు రా నాయన, ఎంతకు దిగజారిపోయారు, ఎంతకు తెగించారా? దాని గురించి మాట్లాడు. కానీ నాకు వచ్చిన అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం అంటే ఇంకా పేరు చెప్పలేదండి, చాలా చాలా విశ్వసనీయ వర్గాల ద్వారా వచ్చిన సమాచారం ఏంటంటే ఇది అందరూ తెలుసుకోవాలి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు డోర్ ఓపెన్ చేసి ప్రజలకు అభివాదం చేస్తుంటే అప్పుడు కారు డ్రైవర్ ఎంత స్పీడ్ తో వెళ్తారంటే 5 నుంచి 7 కిలోమీటర్ల స్పీడ్, అంటే గంటకు 5 నుంచి 7 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తారు. అంటే మామూలుగా మనుషులు వాకింగ్ చేస్తే బ్రిస్క్ వాకింగ్ కూడా మామూలుగా వాక్ చేసిన గంటకు 6 కిలోమీటర్లు వాక్ చేయగలరు. ఇప్పుడు చాలా మంది జిమ్కి వెళ్ళి థ్రెడ్మిల్ మీద వాక్ చేస్తున్నారు. 6 కిలోమీటర్స్ పర్ అవర్, అంటే ప్రతి 10 నిమిషాలకు 1 కిలోమీటర్ వాక్ చేస్తారు, స్లోగా వాక్ చేసిన. సో ఆ కారు ఎంత స్పీడ్ లో వెళ్తూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయట నిలబడ్డారు కాబట్టి కారు డోర్ దగ్గర నేను చెప్తున్నాను,
5 నుంచి 7 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళగలదు. అంతకంటే స్పీడ్ వెళ్లే ఆస్కారం ఉండదు ఆ రష్ లో. దీన్ని కూడా ఇది 3వ తరగతి పిల్లడు చెప్తాడు. దీన్ని సైంటిస్ట్ కనిపెట్టింది ఏముంది నాకు అర్థం కాలేదు. పత్తిత్ రెడ్డి ఇప్పుడు ఆ పాయింట్లో ఆ కింద నలిగిపోయింది సెంగయ్య కాదని ఎలా ప్రూవ్ చేయగలుగుతావు నువ్వు? పోలీసు వాళ్ళు పరిగణలోకి తీసుకుంటూ, ఇక రెండవది చాలా మంది కూడా కేసు పెట్టారు. నాకు తెలిసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటారు, గవర్నమెంట్ అపాయింట్ చేసిన వాళ్ళు. ఆ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పైన కేసు పెట్టలేదన్నది మనకు తెలిసింది. ఎందుకు పెట్టలేదో నాకు తెలియదు, బట్ ఇక్కడ నాకు అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పైన కేసు పెట్టలేదు, డ్రైవర్ పైన పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి పైన పెట్టారు, వెనకాల కూర్చున్న వైవి సుబ్బారెడ్డి గారి పైన, రేణు నాని గారి పైన, విడుదల రెడ్డి గారి పైన పెట్టారు. ఇంకా వెనక రోజులో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ కేఎన్ఆర్ గారి పైన కేసు పెట్టారు. కానీ చీఫ్ వీళ్ళందరి మీద కేసు పెట్టడానికి ఒక కారణం ఉంది. చాలా మంది అమాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే డ్రైవర్ డ్రైవింగ్ చేసుకుంటే వెళ్ళి గుద్దేశాడు, లోపల పాసింజర్లు ఉంటారు, కేసు డ్రైవర్ మీద పెడతారు తప్ప పాసింజర్ల మీద పెట్టారు కదా. జగన్ గారి మీద ఇంకొకరి మీద ఎందుకు కేసులు పెట్టారు అనేది వీళ్ళు ప్రచారం చేసే అర్ధ సత్యం. అందులో సగం సత్యం ఉంది, సగం అబద్ధం ఉంది. ఏంటి ఇంతకీ విషయం ఏంటి? నిజమే ఆ మాట అయితే. ఒక కారులో 10 మంది వెళ్తున్నారండి, ఎవరైతే డ్రైవ్ చేశారో యాక్సిడెంట్ అయితే డ్రైవ్ చేసిన వాడికి శిక్ష పడాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని బాబు నువ్వు వెళ్ళొద్దు, ఎంతమందితో వెళ్ళొద్దు, ఇన్నాటికి పర్మిషన్ లేదు కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ పరామర్శగా ఇంతకన్నా మించి వెళ్ళొద్దు అని చెప్తే కావాలని ఇంటెన్షనల్గా 6,000 మందిని తీసుకెళ్ళడం వల్ల ఆ తోపులాట్లో పాపం సెంగయ్య వచ్చి ఆ కారులో పడిపోవటం, ఇంతమంది జనంలో చూసుకోకుండా ఈ డ్రైవర్ తొక్కించేయడం, దీని అంతటికీ మూల కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. మూల కారణం ఎవరంటే వైవి సుబ్బారెడ్డి గారే. కాబట్టి దానికి కారణమైన వాళ్ళ మీద కూడా అందుకు పెట్టారు కేసు. అంతే తప్ప ఎక్కడ యాక్సిడెంట్ అయినా కారులో ఉన్న వాళ్ళందరి మీద, ఆటోలో ఉన్న వాళ్ళందరి మీద పెట్టరు. కానీ ఇక్కడ యాక్సిడెంట్ అవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ తీసుకున్న నిర్ణయం. మరి ఆ కారణమైన వాళ్ళ మీద కూడా కేసు పెడతారు కదా. సెక్యూరిటీ ఆఫీసర్ పైన పెట్టలేదు అన్నది ఇక్కడ ఆసక్తికరం. ఇంకో విషయం ఉంది, ఒక 50 సెకండ్ వీడియో వచ్చింది. అందులో 1.5 సెకండ్ ఒక మనిషి ఒక కారు కింద వచ్చినట్టు ఒక వీడియో వచ్చింది. చాలా మంది చాలా రకాలుగా వాళ్ళకు తెలిసిన విషయాన్ని చెప్పారు. అంటే ఏంటి, కారు కింద తలబడితే నిజం కదా అనేది ఒకటైతే, రెండో విషయం ఈ పక్క మెడ ఒకటైతే కారు కింద తలబడితే నుజ్జు కాదా అన్నట. నువ్వే అన్నావు కదా 5 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల స్పీడ్లోనే వెళ్తుందని. 5-6 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళే బండి ఒక తలకాయని ఎక్కేసి తొక్కేది. నువ్వు పాయింట్లో నువ్వు పెద్ద సైంటిస్ట్లో మాట్లాడుతున్నావు, కానీ నీకు బుర్ర తక్కువ అనేది అర్థమవుతుంది నువ్వు చెప్పే మాటల్లోనే. 5-6 కిలోమీటర్లు వెళ్ళింది దాని మీద నుంచి, అంటే ఒక హైట్ ఎక్కాలంటే మినిమం ఒక 15-20 స్పీడ్ అయితే తప్ప స్పీడ్ బ్రేకర్ ఎక్కదు బండి. పెంచాలి, స్పీడ్ పెంచాలి అది ఎక్కి దిగాలంటే. ఇక్కడ నువ్వు అన్నట్టు మరి అది నడుపుతున్నారు కాబట్టి ఆ పక్కన జనాలకు అభివాదం చేస్తున్నాడు 5-6 కిలోమీటర్ల స్పీడ్లో, అందుకే ఎక్కలేదు. పైగా అక్కడ వీడియోలో చూస్తే సెంగయ్య గారి తల బయటకు కనిపిస్తుంది, తల మించి ఎక్కలేదు, షోల్డర్ మించి ఎక్కింది. షోల్డర్ మించి కారు ఎక్కితే తల ఎలా ఛిద్రం అయిపోద్ది? పత్తిత్ రెడ్డి తల ఛిద్రం అయిపోవాలి కదా అంటున్నావు ఏంటి? తల మీద నుంచి ఎక్కితే అప్పుడు తల ఛిద్రం అయిపోద్ది, షోల్డర్ మించి ఎక్కితే తల ఎందుకు ఛిద్రం అవుతుంది? గొప్ప సైంటిస్టులు వస్తున్నారు రా బాబు మీరు ఐపాక్ స్కూల్ నుంచి. ఎంత చిన్న కానీ మాక్సిమం 2 టైర్ల మధ్య 5 అడుగుల గ్యాప్ లో కూడా 4 feet ఉంటుంది, 4.5 డెఫినెట్లీ నాట్ మోర్ దెన్ 5 feet. అతని కాళ్ళు కూడా ఒకసారి పడగలదండి, కాళ్ళకి ఏమైంది అన్నది కూడా ఒక ప్రశ్న. ఫస్ట్ వీడియోలో ఛాతీ పైన టైర్ మార్కులు లేవు, ఇంకొక వీడియోలో ఛాతీ పైన టైర్ మార్కులు ఉన్నాయని కూడా ఒకటి. అంటే 4 టన్నుల ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారండి వైసీపీ నుంచి, ఐపాక్ నుంచి కొత్త పెయిడ్ ఆర్టిస్టులు దిగారు. వీళ్ళందరి విషయంలో కూడా కూటమి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో మీరందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి.